Okay, students, last class మనం discuss చేసిన additional vectors by using parallelogram లో మన లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ గా థియరీ కాన్సెప్ట్స్ అలానే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కోసం డిస్కస్ చేసాం. సో ఈ రోజు సెషన్ లో మనం ప్రాబ్లమ్స్ additional vectors by using parallelogram లో డిస్కస్ చేద్దాం. Okay, the given question is a vector component along x-axis is 25 units and vector component along y-axis is 60 units. So, using this given data, draw one diagram as in the x-axis, the given question is 2 units. It has magnitude vector that will be a bar having magnitude 25 units, and in y-axis, vector that will be b bar having magnitude of 60 units. So the angle between these two vectors is 90 degrees. Already we know the shortcut formula about this question. What is the formula? R is equals to root over a square plus b square. This is the formula for magnitude of resultant when the two vectors is perpendicular to each other. So you can use this direct formula as root over a square plus b square. What is the magnitude of a? 25 units. Okay, 25 square plus next b square. B square, what is the magnitude of b square? 60. Okay, so 20 square is 625 plus 60 square is 3600. So the final solution we get is 4225. So this is the perfect root of 65. So the answer magnitude of resultant is 65 units. So నేను ఆల్రెడీ root over 4225 వాల్యూ 65 units అని రాశాను. సో 4225 వాల్యూని ఎలా నేను మ్యాథమెటికల్ గా డివిజన్ మెథడ్ యూజ్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను కూడా మీకు నేర్పిస్తాను. సో చూడండి 4225. సో మనం టూ డిజిట్స్ ని మీరు బాగా తీసుకోవాలి. ఓకే, సో తీసుకొని 42 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ వాల్యూ ఉందో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 6 36 అలాంటి 7 7 49 ఉంది. కాకపోతే మనకి నియరెస్ట్ మనకు ఉన్నది ఎక్కువ అవ్వకూడదు. నెంబర్ 9 7 7 49 అన్నప్పుడు మనకి ఎక్కువ డిజిట్ వచ్చిపోతుంది. సో మనం ఏదైతే తప్పుగా వెళ్ళిపోతే అది కన్సిడర్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ 6 6 36 వచ్చింది. సో ఈ రెండు సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 6. అలానే నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ కూడా మీరు బారో చేయండి. ఓకే, బారో చేశాక ఏదైతే మనకి డివిజన్ ఉందో దాన్ని మీరు ట్వైస్ అంటే మళ్ళీ ఇంకో 6 తోటి మళ్ళీ మీరు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 12. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోండి. చెక్ చేసి దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో అది ఈ 2 డిజిట్స్ దగ్గర వేయాలి. బాక్స్ వేస్తాను, ఈ బాక్స్ లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను 5 ఉంది కాబట్టి నెక్స్ట్ 5 లాస్ట్ డిజిట్ 5 రావాలి, ఏడు డిజిట్ 5 రావాలంటే బోత్ ఇక్కడ 5 అయితే 25 తో మల్టిప్లై చేస్తే 5 అయితే 25 కాక ఒక 5 ఇక్కడ వేయండి. ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది 25 లోని 2 ఉన్నారు. సో నెక్స్ట్ 12 తోటి 5 మల్టిప్లై చేయండి. 12 5 అయితే 60 ప్లస్ 2 62. సో మన టోటల్ గా మనకి రిమైండర్ 0 ఎప్పుడైతే వస్తుందో అదే మనకి ఆ కోషియంట్ ఏదైతే వచ్చిందో అదే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ దిస్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ మనం డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b బై a. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో కేస్ 3 లో చెప్పాను నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో tan ఇన్వర్స్ ఈ కండిషన్ కి మన లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాను, అది ఒకసారి రివైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. tan ఇన్వర్స్ b బై a అంటే b అంటే ఇచ్చాడు 60, a వాల్యూ 25. సో ఆప్షన్స్ బట్టి మీరు వెరిఫై చేసుకోవాలి. ఇది మనకి ఆప్షన్ కింద ఉంది అంటే డైరెక్ట్ గా ఇదే ఆప్షన్ కింద మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా సింప్లిఫై చేసాడంటే 60/25 అంటే మనం ఇంకా డెప్త్ గా సింప్లిఫై చేసుకొని ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి. Okay, next question. The resultant of two equal vectors is 141.4 newtons when they are mutually perpendicular. Next, when the two vectors inclined at an angle 120 degrees, then the resultant is under. So, ఎప్పుడైనా resultant of two equal vectors అన్నది 141 newtons ఇస్తే మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఈ కండిషన్ మనకి కేస్ 5 లో ఆల్రెడీ నేను దీనికి ఫార్ములా చెప్పాను. R is equals to 2p cos theta by 2 అన్న ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఆ షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్
ఆర్ వాల్యూ అంతా మనకి ఇచ్చాడు 141.4 is equals to 2p cos perpendicular to each other అన్నాడు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే రెండింటి మధ్య యాంగిల్ 90 degrees. ఓకే, సో నెక్స్ట్ 141.4 is equals to 2p cos 45 the value. నెక్స్ట్ 141.4 is equals to 2p cos 45 value 1 by root 2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ వాల్యూ మనకి 141.4 ఇంటూ రూట్ 2 వాల్యూ ఆల్రెడీ మనకి తెలిసిందే అంతా మనకి. లేకపోతే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఈ రూట్ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. p ఇంటూ 1 బై రూట్ 2 సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 141.4 ఈక్వల్స్ టు రూట్ 2 అంటే వాల్యూ 1.414 p అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1414 by 10 is equals to 1414 by 1000 డెసిమల్ ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత 1000 p. సో ఇక్కడ 1414 ఇక్కడ 1414. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ p వాల్యూ అన్నది మనకి 100 న్యూటన్స్ వచ్చింది. నెక్స్ట్ వాడు ఏమడిగాడు, when the two vectors inclined at an angle 120 degrees అన్నాడు. ఆల్రెడీ మనం ఈ కేస్ 4 లో డిస్కస్ చేసాం. కేస్ వాల్యూ ఏంటి, ఎప్పుడైనా మనకి టూ వెక్టర్స్ ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో ఆ మ్యాగ్నిట్యూడ్ అన్నది ఏదైతే రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవుతుందో దాని యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ టూ వెక్టర్స్ ఇస్ 120 degrees అనేసి మనం కేస్ 4 లో మనం డెరైవ్ చేసుకున్నాం. దాన్ని బట్టి చూస్తే వాడు ఏమడిగాడు ఇక్కడ, the two vectors is inclined at an angle 120 degree అన్నాడు. ఈ యాంగిల్ ఎప్పుడైతే టూ వెక్టర్స్ వచ్చిన యాంగిల్ 120 degrees ఎప్పుడైతే అవుతుందో రిజల్టెంట్ అన్నదానికి వాల్యూ ఏమవుతున్నానో r ఈక్వల్స్ టు p ఈక్వల్స్ టు q అవుతుంది. సో దేర్ఫోర్ డైరెక్ట్ గా r వాల్యూ మనకి ఏమొచ్చినట్టు 100 న్యూటన్స్ వచ్చాడు. ఇది దీని ఆన్సర్. So next question, the greatest and least resultant of two forces is 29 newtons and 5 newtons అని ఇచ్చాడు. If each force is increased by 3 newton and applied at right angles on a particle, then the new resultant is అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో మనం ఇక్కడ గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ రిజల్టెంట్ ఎప్పుడు అవుతాయి అన్నది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ రిజల్టెంట్ ఎప్పుడు వస్తుందంటే డేటా అన్నది ఎప్పుడైతే 0 degrees అవుతుందో అప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా ఏం చెప్పాను, a ప్లస్. ఇది మనకి గ్రేటెస్ట్ రిజల్టెంట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు గ్రేటెస్ట్ రిజల్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 29 న్యూటన్స్ ఇచ్చాడు. 29 is equals to a ప్లస్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమన్నా, లీస్ట్ రిజల్టెంట్ 5 న్యూటన్స్ ఇచ్చాడు. లీస్ట్ రిజల్టెంట్ ఎప్పుడు అవుతుందని చెప్పాము మనం, డేటా అన్నది 180 degrees లో ఉన్నప్పుడు మనకి రిజల్టెంట్ అన్నది లీస్ట్ రిజల్టెంట్ అవుతుంది, a మైనస్ b. సో ఈ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినట్టు 5. సో 5 is equals to a మైనస్ b. ఇప్పుడు ఈ రెండు కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ టూ వేరియబుల్స్ లో మనం తీసుకొచ్చాం మ్యాథమెటికల్ గా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తో నేను మల్టిప్లై చేశాను. సార్ నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ప్లస్ ఏ మైనస్ ఏ అంటే 0, ఇక్కడ ప్లస్ బి అంటే 2b వస్తుంది ఆర్హెచ్ఎస్. ఇక్కడ 29 నుండి 5 తీస్తే అంత మనకి 24. సో b ఈజ్ ఈక్వల్స్ టు 12 న్యూటన్స్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ b ఈజ్ ఈక్వల్స్ టు 12 న్యూటన్స్ అన్నది ఈ రెండు ఈక్వేషన్స్ ఏదో ఒక ఈక్వేషన్స్ వేస్తే ఇంకో అన్నోన్ వచ్చేస్తుంది, ఏ వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 లో వేస్తున్నాను, 29 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది 12. దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 29 మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చినట్టు మనకి 17. సో a ఈజ్ ఈక్వల్స్ టు 17 న్యూటన్స్. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు, వాడికి ఏమన్నాడో చూడండి, ఇక్కడ 3 న్యూటన్స్. If each force is increased by 3 newtons అన్నాడు and applied at right angles on a particle అన్నాడు. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 3 times ఇంక్రీజ్ అయింది. If each force is increased by 3 newtons అన్నాడు. సో 3 newtons ఇంక్రీజ్ అయినప్పుడు మనకి టూ వెక్టర్స్ కూడా ఏమవుతుందండి, a dash is equals to 17 plus 3 అంటే అంత 20 newtons. అలానే b dash వాల్యూ ఏమైనట్టు ఇంకో న్యూ వెక్టర్ వాల్యూ 12 plus 3 15 newtons. సో ఇప్పుడు వీడు చెప్పిన కండిషన్ ఏంటంటే ఈ టూ వెక్టర్స్ కూడా ఒక పార్టికల్, టూ వెక్టర్స్ ఆర్ టూ ఫోర్సెస్ అన్న ఒక పార్టికల్ ఓ పైన రైట్ యాంగిల్స్ లో మనకి యాక్ట్ అవుతుందని ఇచ్చాడు. ఇది ఏ డాష్ ఇది బి డాష్ అంటే, సో టూ వెక్టర్స్ రైట్ యాంగిల్ లో మనకి యాక్ట్ అవుతుందని ఇచ్చాడు. సో దాని ప్రకారం న్యూ రిజల్టెంట్ ఆర్ డాష్ వాల్యూ ఏమవుతుందని అడిగాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కేస్ 3లో ఏం చెప్పాను, ఎప్పుడైనా టూ వెక్టర్స్ కానీ పర్పెండిక్యులర్ గా ఉంటే దానికి షార్ట్ కట్ గా ఉంది, ఆర్ డాష్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 20 స్క్వేర్
ప్లస్ 15 స్క్వేర్. మీకు కానీ పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ మీకు వచ్చి ఉంటే ఈ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేసుకొని పైథాగరన్ ట్రిప్లెట్స్ యూజ్ చేసుకొని 15, 20 adjacent sides ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ వాల్యూ 25 న్యూటన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే కదా మనకి రిజల్టెంట్ అవుతుంది. ఇది 15, ఇది 20 ఉందంటే ఆటోమేటికలీ ఇది పైథాగరన్ ట్రిప్లెట్ ప్రకారం 25 అవుతుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి 25 న్యూటన్స్. So next question, the two forces 2√2 newtons and x newtons are acting at a point. Their resultant is perpendicular to x newtons అన్నారు. సో ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ కింద బ్రేక్ చేసినట్టు చూసినట్టయితే మనకి x న్యూటన్ అన్నది మనకి రిజల్టెంట్ perpendicular to the దేనికి అన్నాడు perpendicular గా మనకి x న్యూటన్స్ కన్నాడు. సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇది మనకి K6 లాస్ట్ క్లాస్ అని చెప్పింది దానికి K6 రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అని ఇచ్చాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ √6 న్యూటన్స్ అన్నమాట. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా మాడ్యులస్ లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ వెక్టర్ అంతకి దేనికి పర్పెండిక్యులర్ ఉన్నాడు అన్నాడు P అనుకున్నాం కదా, ఆల్రెడీ K6 లో చెప్పాను. సో P యొక్క మ్యాగ్నిట్యూడ్ x న్యూటన్స్ అన్నాడు. సో నెక్స్ట్ ఒక వెక్టర్ అనదర్ వెక్టర్ ఏదైతే ఉందో 2 ఫోర్సెస్ అన్నాడు కదా, సో అది Q అనుకున్నాం మనం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q వాళ్ళు అందించినట్టు 2√2 న్యూటన్స్. సో వాడు అడిగింది ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ x సైడ్ x P వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలానే రెండింటి మధ్య యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆల్రెడీ ఒక డేటా అయితే మనకు తెలుసు, r బార్ అలానే P రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయని మాత్రం మనకు ముందు K6 చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు ఆల్రెడీ సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రిజల్టెంట్ ఫార్మ్ ఏంటి, r √q² - p² ఒకటి. అలానే మనకి డేటా ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ మైనస్ p/q అనే ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో దీనిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ దీని ఉంది కదా ఈక్వేషన్ 1, దీనిని చూసినట్లయితే ఫ్రమ్ 1 r వాల్యూ అందించినట్టు మనకి √6 న్యూటన్స్ ఇది ఈక్వల్స్ టు q వాల్యూ ఎంత 2√2 హోల్ స్క్వేర్ మైనస్ p². సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే 6 అవుతుంది. ఇది 2√2 అంటే √2² అంటే 2² అంటే 8. ఓకేనా, మైనస్ p². ఇక్కడ అర్థమైంది కదా, 2² అంటే 4 మళ్ళీ ఇక్కడ √2². ఈ q² అనేది 2p ఉంటుంది, √2p ఉంటుంది. 2² అంటే 4, అలా √2² అంటే 2. ఇక్కడ 4 2s 8 కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ తర్వాత 6 - 8 అంటే -2 వస్తుంది. సో మైనస్ p² ఆర్ఎస్ కనుగొనుకోవచ్చు. నెక్స్ట్ -2 is equals to minus p². మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఫైనల్లీ వి ఆర్ గెటింగ్ p వాల్యూ as p is equals to 2 న్యూటన్స్. సో ఇది అయిపోయింది. మనకు కావాల్సిన x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమన్నాడు, యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ అన్నాడు. సో ఈ రెండు మధ్య యాంగిల్ డేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి డేటా is equals to cos ఇన్వర్స్ మైనస్ p/q అనే ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ cos ఇన్వర్స్ మైనస్ p వాల్యూ ఎంత వచ్చినట్టు మైనస్ అంటే జస్ట్ మైనస్ ఒకటి పక్కన పెట్టుకోండి. p వాల్యూ ఎంత వచ్చినట్టు √2. సో నెక్స్ట్ q వాల్యూ ఎంత మనకి 2√2. సో √2 క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలింది cos ఇన్వర్స్ -1/2 రిమైనింగ్ వాల్యూ వచ్చింది. cos ఎప్పుడు -1/2 అవుతుంది అని చెప్పాను ఆల్రెడీ, ఇవన్నీ డిస్కస్ చేసి స్పెషల్ కేసెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లో మనం చెప్తాం. cos 120 దగ్గర మనకు వచ్చే సొల్యూషన్ -1/2 ట్రిగోనోమెట్రిక్ టేబుల్. సో ఆన్సర్ విల్ బి యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ విల్ బి theta is equals to 120 degrees. Okay, example 5 చూడండి. The resultant of two forces at right angles is 70 newtons ఇచ్చాడు. If the maximum resultant is 23 newtons. The greatest force is అని అడుగుతాడు. దీనికి ఆప్షన్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఇది 2 మెథడ్స్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి లాజికల్ గా సాల్వ్ చేయొచ్చు, ఒకటి మ్యాథమెటికల్ గా థాట్ లెవెల్ ప్రూఫ్ చేసుకొని మన రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్స్ మనం ఎలా యూజ్ చేసుకొని నార్మల్ ఫార్ములా జనరల్ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ మనం లాజికల్ గా ఎలా చెప్తానో చూడండి. సో ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ అట్ రైట్ యాంగిల్స్ ఈస్ 70 న్యూటన్స్ అంటే ఏవో 2 వెక్టర్స్ రైట్ యాంగిల్స్ లో ఉన్నాయని తీసుకోవాలి. ఓకే, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుంటాం. అయితే లాస్ట్ ఏదైతే వెక్టర్ ఆర్ అన్నారో ఆ వాల్యూ అందించాడు మనకి రిజల్టెంట్ 70 న్యూటన్స్ ఇచ్చాడు. సో మనకి
ఉన్నవే 3 వెక్టర్స్ ఇక్కడ. ఓకే, అది ఆల్ ఏ బి. సో ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ లో చూస్తున్నట్టయితే మనకి ఎప్పుడైనా 2 వెక్టర్స్ సేమ్ ఆర్డర్ లో ఉన్నట్టయితే అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ని రిప్రజెంట్ చేసినట్టయితే నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏదైతే థర్డ్ ఆపోజిట్ ఆర్డర్ లో కన్సిడర్ చేస్తాం అదే రిజల్టెంట్ కదా. సో మనం ఈ 3 వెక్టర్స్ తో ఒక ట్రయాంగిల్ ను మనం ఫామ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తున్నప్పుడు మీకు పైథాగరన్ థియరం కానీ పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ మైండ్ లో ఉన్నాయంటే ఈజీగా దీనికి ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో సైడ్ ఈచ్ టు హైపోటెన్యూస్ రేషియో ఏదైతే ఉందో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఎట్లా అవుతుంది, 90 డిగ్రీస్ ఉంటే ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ అవుతుంది. దాని వాల్యూ మనకు తెలుసు. ఓకే, ఆ వాల్యూ బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ మీకు మైండ్ లో మ్యాథమెటికల్ గా మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ మైండ్ లో ఉన్నాయంటే ఈజీగా దానికి ఆన్సర్ 8:15, 15:17 అన్నది మీకు ఐడియా వచ్చినట్టయితే ఈజీగా మనం ఇక్కడ గ్రేటర్ ఫోర్స్ అన్నది ఈ టోటల్ గా ఈ 2 ఫోర్సెస్ గ్రేటర్ ఏంటి 15. సో 15 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ 2 అన్నాను కదా నేను, జనరల్ మ్యాథమెటికల్ ఆర్ మనకుండే రిజల్టెంట్ ఫార్ములా పారలెలోగ్రామ్ జనరల్ ఫార్ములా యూజ్ చేసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే వాడు ఏమన్నాడు, మాక్సిమం రిజల్టెంట్ ఈస్ 23 న్యూటన్స్ అన్నాడు. సో a plus b is equals to 23 న్యూటన్స్. అలానే నెక్స్ట్ రిజల్టెంట్ ఆఫ్ 2 ఫోర్సెస్ అట్ రైట్ యాంగిల్స్ ఈస్ 70 న్యూటన్స్ అన్నాడు. సో ఇది మనకి రైట్ యాంగిల్స్ లో ఉన్నప్పుడు మనకి 2 ఫోర్సెస్ రైట్ యాంగిల్స్ లో ఉన్నప్పుడు మనకి రిజల్టెంట్ ఫార్ములా జనరల్ గా నేను కేస్ 3 లో డిస్కస్ చేశాను. r ఈక్వల్స్ √ ఓవర్ a² ప్లస్ b² అని డిస్కస్ చేశాను. సో r వాల్యూ ఎంత ఇచ్చినట్టు వాడు 17. ఓకే, 17 అనేది ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో √ ఓవర్ a² ప్లస్ b². సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే 17² ఈక్వల్స్ టు a² ప్లస్ b² అవుతుంది. సో 17² అంటే ఏమవుతుంది 289 ఈక్వల్స్ టు a² ప్లస్ b². ఓకే, సో నెక్స్ట్ ఈ వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూలో మీరు ఇదైనా ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఇదైనా ఎందులో అయినా మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్ మనం ఇందాక సాల్వ్ చేసాం కదా, దాంట్లో ఈ ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేయండి. a plus b is equals to 23 న్యూటన్స్. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే a plus b whole square is equals to 23 స్క్వేర్. సో a plus b whole square ఫార్మ్ ఏంటి, a² plus b² plus 2ab is equals to 529. సో a² plus b² వాల్యూ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. ఎంత వచ్చింది 289 plus 2ab is equals to 529. సో 2ab వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది 529 minus 289. సో 2ab is equals to 529 minus 289 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 990. 12 నుండి 8 తీస్తే 4. ఓకేనా. సో నెక్స్ట్ 4 నుండి 2 తీస్తే 2. నెక్స్ట్ ab is equals to మనకి 240 నుండి 12 టేబుల్ అవుతుంది కాబట్టి 1 పాయింట్ వచ్చినట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో ఏం చేద్దాం అంటే ఏదైతే మనకి a plus b వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే a ఇంటూ b వాల్యూ ఏం చేద్దాం అంటే 23 మైనస్ a ఇస్ వాల్యూ 23 మైనస్ a is equals to 120. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది 23a మైనస్ a² is equals to 120. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏదైతే మనకి వాల్యూ వచ్చిందో టోటల్ టర్మ్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద రాసుకున్నాం. రాసినప్పుడు ఏమవుతుంది a² మైనస్ 23a. సో ఇది వస్తే LHS వస్తే మైనస్ 120 కాబట్టి నేను ఆల్రెడీ మైనస్ తో మల్టిప్లై చేస్తాను. సో ప్లస్ 120 is equals to 0. So which is in the form of ax² plus bx plus c is equals to 0. So quadratic equation expression లో రాసుకున్నాం కదా, which is in the form of ax² plus bx plus c is equals to 0. సో ఇక్కడ మనకి a వాల్యూ ఎంత ఉన్నట్టు 1, b వాల్యూ ఎంత -23, c వాల్యూ ప్లస్ 120. సో మనకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాల్యూ మనకి ఏ వాల్యూ కావాలి. ఓకేనా, ఈ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ a is equals to minus b plus or minus root over b² minus 4ac by 2a. ఓకే, సో నెక్స్ట్ b ప్లేస్ లో మనకు ఉన్న వాల్యూ -23 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b వాల్యూ ఎంత -23 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఎంత 1 ఇంటూ c వాల్యూ ఎంత 125 2 ఇంటూ 1. సో మైనస్ అంత 23 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 23 అంటే 529 ఇట్లాగే చేసాం మైనస్ 12 4 48 480 బై
2. Okay, the next step 23 plus or minus root over 529 into 443 లో ఓకేనా తీస్తే మనకు వచ్చేది 9 అలానే 52 into 4 తీస్తే 48 తీస్తే 4 ఓకే 49 వస్తుంది బై 2 సో 23 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 49 దేనికి కన్వర్ట్ స్క్వేర్ 7 సో బై 2 సో ఇప్పుడు ఏ వాల్యూ అయితే ఏమవుతుందో చూద్దాం 23 ప్లస్ 7 బై 2 అవుతుంది అలానే 23 మైనస్ 7 బై 2 కూడా అవుతుంది సో ఇందులో మనకి ఏ వాల్యూ అడిగాడు గ్రేటెస్ట్ ఫోర్స్ అడిగాడు సో ప్లస్ వాల్యూ మనం తీసుకుంటే సరిపోతుంది సో 30/2 ఎంత అవుతుంది 15 న్యూటన్స్ సో అలానే ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 23 మైనస్ 7 అంటే 16/2 సో మనకి 8 న్యూటన్స్ సో ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ ఫోర్స్ అవుతుంది 15 న్యూటన్స్ సో ఆన్సర్ విల్ బి 15 న్యూటన్స్ బై యూజింగ్ మెథడ్